నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఈ నెల 14 నుంచి 15 మధ్య అండమాన్ నికోబార్ దీవుల్ని తాకొచ్చని ఐఎండీ తెలిపింది. మే నెలాఖరుకి కేరళంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణ సమయం కంటే కొంచెం ముందే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. దీంతో మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈసారి మే నెలలో పగటిపూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలి వల్ల ఎక్కువ ఉక్కపోత ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఒక గుడ్ న్యూస్ అందించింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు ఆశించిన దానికంటే ముందుగా వస్తాయని చెప్పింది. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న తరుణంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందని ఒక అంచనాను విడుదల చేసింది. 14, 15వ తేదీ నాటికి అండమాన్ని తాకనున్నటువంటి రుతుపవనాలు నెలాఖరుకి కేరళంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వారం రోజులు గడిస్తే గనక వీటి అంచనాలకు సంబంధించినటువంటి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఓవైపు ఎల్నినో ప్రభావంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే రుతుపవనాల ముందస్తు రాక కాస్త మంచి పరిణామంగా వాతావరణ నిపుణులు భావిస్తా ఉన్నారు. ఒకవేళ మే నెలాఖరు నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తే గనక జూన్ 14, 15వ తేదీ నాటికి ఏపీలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అంచనాలు మారేటువంటి అవకాశం కూడా ఉంది. వాటి ఎప్పటికప్పుడు సూచనలు కూడా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా ఐఎండీ విడుదల చేసినటువంటి అంచనాల ప్రకారం 14, 15వ తేదీ నాటికి అండమాన్ ను తాకితే ఆ తర్వాత క్రమంగా వర్షాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అండమాన్ ప్రాంతంలో. ఆ తర్వాత కేరళం, ఆ తర్వాత ఏపీలోకి ప్రవేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి క్రమంలోనే ఉష్ణోగ్రతల తాపానికి ప్రజలు అల్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. కాస్త ఉష్ణోగ్రతలు కూడా గడిచిన 2-3 రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అయితే ఎల్నినో ప్రభావం కొన్ని చోట్ల అధికంగా ఉన్నప్పటికీ మరి కొన్ని చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అరుణ. ఓకే అనిల్, థ్యాంక్ యూ.